చేస్తున్న ఉద్యోగానికి సమయానికి రమ్మని బాస్ చెప్తే ఏం చేస్తాం? మరోసారి లేటు కాకుండా జాగ్రత్త పడతాం. ఉద్యోగం పోతే లేనిపోని ఇబ్బందులు తప్పవని గుర్తుంచుకుని మరింత జాగ్రత్తగా మసులుకుంటాం. కానీ మందలించిన బాస్ మీద ఓ మహిళా ఉద్యోగిని వీరంగం వేసింది. ఆఫీస్లోని కంప్యూటర్లు, ఫర్నిచర్ ఇలా ఒకటేమిటి, చేతికి అందినవన్నీ ధ్వంసం చేసింది. ఒడిశా రాజధానిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. భువనేశ్వర్ ఇన్ఫోసిటీలోని ఓ హోటల్లో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని తరచూ విధులకు ఆలస్యంగా వస్తోంది. విధుల నిర్వహణలోనూ తీవ్రమైన నిర్లక్ష్యాన్ని చూపుతోంది. హోటల్కు వచ్చే కస్టమర్లతో తప్పుగా మాట్లాడటం చేస్తోంది. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హోటల్ మేనేజర్ చెప్పినా ఆమె తీరు మార్చుకోలేదు. దీంతో ఆమెను విధుల నుంచి తప్పుకోవాలంటూ హోటల్ యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. రాజీనామా చేయమంటూ నోటీస్ ఇచ్చారనే కోపంతో ఆ మహిళ రెచ్చిపోయింది. ముందు పెద్దగా అరుస్తూ రచ్చ చేసిన మహిళను అక్కడి సిబ్బంది వారించారు. అయితే వారి మీద కూడా ఆమె దాడికి పాల్పడింది. అంతటితో ఆగకుండా చేతికి అందినవన్నీ నేలకేసి కొట్టి ధ్వంసం చేసింది. అక్కడ దొరికిన ఒక రాడ్తో పూల కుండీలు, కంప్యూటర్లు, గాజు అల్మారాలు సహా ఆఫీస్లోని అనేక వస్తువులను పగలగొట్టింది. ఊహించని ఆ మహిళ ప్రవర్తనకు హోటల్ సిబ్బంది, అతిథులు షాక్కు గురయ్యారు. ఘటన సమయంలో హోటల్లో కస్టమర్లు ఉండడంతో వారంతా కాసేపు భయపడ్డారు. అనంతరం ఆ మహిళ అక్కడి నుంచి పరారైంది. హోటల్ యాజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రత్యక్ష సాక్షులను, సిబ్బందిని విచారించే పనిలో పడ్డారు.